అలాగే సార్ సీటర్ నుంచి స్లీపర్గా మార్చడంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి బస్సు యాజమాన్యాలు? విశాలంగా ఉండాలమ్మా. ఇప్పుడు ఓకే. సీటర్ బస్సుని స్లీపర్గా మారుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సీట్ల సంఖ్య తగ్గిపోతుంది కదా, స్లీపర్ సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. అవును. తగినప్పుడు మనకి దానికి ఎంత స్పేస్ ఉండాలి, ఎంత ఉండాలి, తర్వాత ఈ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ మనం ఎలా వాడుతున్నాము ఏంటి, ఆ ఏదైనా ఒక పొరపాటున అగ్నిమానం జరిగితే వెంటనే ఒక ప్రయాణికుడు తను తాను రక్షించుకోవడానికి వీలుగా వాడికి ఎలాంటి ప్రాథమికమైనటువంటి సౌకర్యాలు మనం కల్పిస్తున్నాము, తర్వాత మధ్యలో ఎలాంటి ఎగ్జిట్స్ ఉన్నాయి, ఒకవేళ ముందు వరుసలో మంటలు వస్తున్నప్పుడు వెనక మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా తప్పించుకోవచ్చు, వెనక ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకోవచ్చు, ఏమిటి దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఎలాంటి మార్గాలు పెడుతున్నారు, ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేయాలి. ఎంతసేపటికి ఇవాళ మనం 22 బెర్తులు పెట్టామని ఒకడు 30 బెర్తులు పెట్టామని ఇంకో 2 పెడితే బాగుంటుంది కదా అని లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అని చెప్పి 3 లేయర్స్ వేయటము, ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు తప్ప ప్రమాణాలు పాటించాలి. మనం మన బ్రాండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రాండ్కి ఒక ఇమేజ్ అంటూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఒక రోజుతో పోయే సంవత్సరాలు కాదు కదా. వీటన్నిటికీ కూడా రేపు నడుపుతారు, ఎల్లుండి నడుపుతారు, ఇంకో 4 ఏళ్ళ తర్వాత కూడా బస్సులు అదే బ్రాండ్తో నడుస్తుంటాయి. కాబట్టి కనీసం వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడానికన్నా, వాళ్ళ పాపులారిటీని వాడు నిలబెట్టుకోవడానికన్నా వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలి కదమ్మా. ఇక అది కూడా చేయకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇక కేవలం మనం ఏంటంటే నమ్మకంతో ఎక్కుతున్నాం. దైవాధీనం సర్వీస్ అయిపోయింది మంది. ఎక్కుతున్నాం, వాడు భగవంతుడు దయ ఉంటే రేపు పొద్దున్న దిగుతాం బెంగళూరులో, లేకపోతే పోతాం అనేటువంటి పరిస్థితి మనకు వచ్చేసింది. బస్సు ఎక్కిన దగ్గర నుంచి మనం ఏదో దైవనామస్మరణతో ఉండాల్సిన పరిస్థితి ఉంది తప్ప నమ్మకంగా ఖచ్చితంగా బాగుంది హాయిగా వెళ్ళిపోతాం అనేటువంటి కాన్ఫిడెన్స్గా పడుకుని నిద్రపోయి లేచేటువంటి పరిస్థితి రోజులు లేదు అక్కడ. అలాగే సార్, మీరు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు ఏమని చెప్తారు? ఎందుకంటే మనం ఈ కర్నూలు సంఘటన చూస్తే కావేరీ ట్రావెల్స్ జరిగింది, ఇప్పటివరకు కూడా వాళ్ళు స్పందన లేదు కనీసం. ఎందుకంటే ప్రయాణికులు సురక్షితంగా చేర్చడంలో మెయిన్గా ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలది కీలక పాత్ర. సో వాళ్ళు స్పందించకపోవడంపై మీరేమంటారు? ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి నిబంధనలు. ఏ మాత్రం నిబంధనలు ఇప్పుడు పాటించలేదు. ఈ సంఘటనలో నిబంధనలు పాటించిన వాళ్ళకి కనుక కఠిన శిక్షలు వెంటనే కనుక పడినట్లయితే అది మిగతా వాళ్ళకు కూడా ఒక లెసన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అందుకని ఇప్పటికైనా సరే ఎవరైతే ఆ తప్పులు చేశారో ఆ తప్పులు చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి కఠినమైనటువంటి చర్యలు పడేలాగా తీసుకుని ఉంటే ఆ రకమైనటువంటి ఆ బ్రాండ్ వెహికల్స్ని, ఆ ట్రాన్స్పోర్ట్ బస్సుల్ని వాటిని బ్యాన్ చేయటము, ఇలాంటి కనుక కఠినమైనటువంటి చర్యలు కనుక తీసుకోగలిగితే కొంతలో కొంత కంట్రోల్ అవుతాయి. ఖచ్చితంగా అదొకటే కాదు, ఇవాళ జరిగింది కాబట్టి ఈ సంస్థ మీద మనం ఫలానా ప్రైవేట్ బస్సు సంస్థ మీద మనం చర్యలు తీసుకుంటున్నాము అంటే కాదు. ఇది సమగ్రంగా దాని నిఘా అనేది పెంచాలి. ఏ బస్సులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎలా ఏ టైంలో బయలుదేరుతున్నాయి, ఎంత టైంకి వెళ్తున్నాయి, అసలు అది హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరినటువంటి బస్సు 6-7 గంటలు జర్నీ చేయాల్సినటువంటి బస్సు 4:30 గంటలు 5 గంటల్లోనే వెళ్తుందంటే అది ఎంత స్పీడ్తో వెళ్తున్నది? స్పీడ్ కంట్రోలింగ్ ఏమన్నా ఉందా? అసలు లేదు కదా. తర్వాత అదేవిధంగా నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఈ స్పీడ్గా వెళ్తున్నటువంటి వెహికల్స్ని గుర్తించేటువంటి మెకానిజం కూడా మనకు ఉన్నది. ఆ ఉన్నటువంటి మెకానిజం ఏ విధంగా పనిచేస్తున్నది, ఎన్ని బస్సులు ఎన్ని వెహికల్స్ ఈ స్పీడ్ లిమిట్ దాటి ఎక్కువ స్పీడ్తో పోతున్నాయి, ఇవన్నీ కూడా గుర్తించి ప్రతి విషయంలో కూడా సీరియస్గా ముందుకొచ్చి వెంటనే వాళ్ళ కనుక కఠిన చర్యలు కనుక పడినట్లయితే ఇది ఒక లెసన్గా మారి ఇక ముందు ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటన జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సార్, ఇప్పుడు ఏసీ స్లీపర్ బస్సుల్లో మెయిన్గా ఈ ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి. సో ఏసీ స్లీపర్ బస్సుల్లో ఎలాంటి మార్పులు చేయాలంటారు? మెయిన్గా అంటే ఇప్పటికైనా లోపాలు ఏవైతే ఉన్నాయో గుర్తించి ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మనకి? అది ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిన తర్వాత ఊరికే కంటిన్యూటీ దుడుపుగా వచ్చేసి రాజకీయ మంత్రులు కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా దీని మీద నిలబడి యాక్షన్ తీసుకునేదాకా కూడా కృషి చేయాలి.
అప్పుడు కానీ ఇలాంటి సమస్యలు అనేవి తొలగిపోవు. థ్యాంక్ యూ అండి నాగభూషణం గారు. మంచిదమ్మా.